తాము చేసిన సర్వే 100% కరెక్ట్ అని ప్రతిపక్షాల ఉచ్చులో బీసీ సంఘాలు పడొద్దని అన్నారు రేవంత్. తాను చేయాల్సిందంతా చేశానని, కాపాడుకోవాల్సింది బీసీలేనన్నారు రేవంత్. ఇక తెలంగాణలో కులగణన సర్వే చరిత్రలో నిలిచిపోయేదన్నారు. ఎంతో మంది సీఎంలకు రాని అవకాశం తనకు వచ్చిందన్నారు రేవంత్. ఇక సర్వే తప్పు అని మాట్లాడేటోళ్లు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. అయ్యా నేను ఈరోజు చెప్తున్నా, గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%, 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. 3,57,554 మందిలా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%, అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా, 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా? మిత్రులారా మీరు చెప్పండి, బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. చంద్రశేఖరరావు 21% ఓసీలు ఇచ్చాడు. నేను ఇచ్చిన లెక్కల్లో 15.79 ఓసీల లెక్క. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. ఇవాళ 5 కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, కేసీఆర్ 4 కేటగిరీలు ఇచ్చిన. ఇవాళ మనం ఇచ్చింది 5 కేటగిరీలు ఇచ్చినాం. 5 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు.